తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్క్యం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగిన పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. జై గురుదేవ. నేను లేట్ చేస్తానరా. జై గురు. తెల్లవారెను భ్రాంతి చీకటి తీరిపాయను జ్ఞానముదయం వల్ల నాయను మనసు స్థిరమై ఎల్ల బయలాయను. ఆత్మా మేలుకొనవే ఉన్నదున్నట్లుండి పాయను విన్న కన్నది లేకపాయను. ఎనగా ఈ ఎరుక మూలము ఏమి లేదాయను. ఆత్మా మేలుకొనవే తోచు వృత్తులు తొలగిపాయను సూచనలు గురువాక్యమాయను. ఉచ్చ నీచంబనటి పల్కులు ఉత్తవైపాయను. ఆత్మా మేలుకొనవే భూత పంచక శూన్యమాయను కూతలేమియు లేకపాయను. పాతకంబులు పారిపాయను పరమ పదమాయను. ఆత్మా మేలుకొనవే ఇల్లు బయలై తెల్లనాయను కళ్ళబోధలు చెల్లిపాయను. పిల్లలాటల పోలికాయను ప్రేమ లేదాయను. ఆత్మా మేలుకొనవే పిండ బ్రహ్మాండముల నుండెటి దండి అహముల తెలివిబాయను. ఖండ ఖండములోన చూడయ ఖండమైపాయను. ఆత్మా మేలుకొనవే హరిహరాదుల కందకుండెటి గురుని వాక్యము నమ్మికాయను. పరమ పదమే బట్ట బయలై భావమిక బాయను. ఆత్మా మేలుకొనవే జనన మరణము జడుపు దీరెను కనులు వేడుక కాలిపాయను. మనసు ఇంద్రియ చలములెల్లను మాయమైపాయను.
ఆత్మా మేలుకొనవే. జగతి విభుదులు స్వప్నమాయను, పగలు రాత్రి లేకపాయను. ఒకటి రెంటికి మూలమాయను, ఊహలేదాయను. ఆత్మా మేలుకొనవే. ఇంపుగా నల్లగండ్ల వెలిగెటి వెంపటి నరసింహ గురువరు, పంపునను గోపాల కవిలో బయలు బయలయ్యను. ఆత్మా మేలుకొనవే. తెల్లవారెను, క్రాంతి చీకటి తీరిపాయను, జ్ఞానముదయం వల్ల నాయను, మనసు స్థిరమై ఎల్ల బయలాయను. ఆత్మా మేలుకొనవే. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఏనా మొదలు పెట్టలేదు? జై గురుస్వామి. వాళ్ళు ముందు ఉన్నారు. రైట్ వచ్చిన్నారు. జై గురుస్వామి. జై గురు. నా ఫోన్ చేసినారు ఏందన్నా మాట్లాడేకి? అదే ఫోన్ ఎవరన్నా చేసింటేనే. పోస్ట్ పెట్టినా దండము సద్గురుదేవా. అన్మ్యూట్ అయింది అదే. అదే నేను చదువుతా పోతా ఉన్నా, అన్మ్యూట్ చేసుకోండి. అప్పుడు చెప్తా. సరే 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 జై గురుస్వామి. మ్యూట్ చేసుకోండి, అందులో మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి. ఎరుక పని చేస్తుంది. సరే, ఈ ప్రకృతి 3 గుణాలే కదా. 3 గుణాలతో ఉన్న ప్రకృతి లేనిది విద్య కదా. అప్పుడు ఈ దేవా అనే ప్రకాశం ఎక్కడుంది? నేను ప్రకాశిస్తున్నాను అనేది దేవాయ అంటే అర్థం నమః అంటే నేను లేనివాడిని, మహా అంటే నేను, ఉనికి ఎరుక, నా అంటే లేదు. ఎటువంటి ఎరుక లేని వాడిని అంటే వ్యాపకత్వంగా ఉన్నాను అనే ఎరుక లేదు. ఈ ప్రకృతి అంటే ఏది అంటే 3 గుణాలే కదా. 3 గుణాలు లేకపోతే ప్రకృతి లేదు. 3 గుణాలతో తాదాత్మ్యం చెందిన తర్వాత అంతకుముందు స్వభావంగా ఉన్నటువంటి పంచతన్మాత్రలే కార్యరూపం ధరించిన తర్వాత పంచభూతాలైనవి. ఆ 3 గుణాలే త్రిమూర్తులకు కారణం. వీటికి కారణం అనేది మనం చెప్పుకున్నాం. మనం మ్యూట్ చేసుకోండి గంగాధర స్వామి, మ్యూట్ చేసుకోండి. సరే స్వామి. జై గురు సార్. జై గురు. యువతల దాని మీద అట్లా అంటే మ్యూట్ అవుతుంది. ఓకే సార్. ఆ 3 గుణాలతోనే వచ్చింది కాబట్టి ఆ ప్రకాశం అనేది దేవ అనే ప్రకాశం ఎక్కడుంది అంటే నేను ప్రకాశిస్తున్నాను అనేది దేవాయ అంటే అర్థము. నమః అంటే నేను లేనివాడిని, మహా అంటే నేను లేని, ఉనికి ఎరుక, నా అంటే లేదు. ఎటువంటి ఎరుక లేనివాడిని అంటే వ్యాపకత్వంగా ఉన్నాను అనే ఎరుక లేదు. అంశగా లేనివాడిని, సోహముగా లేనివాడిని, శివుడుగా కూడా లేనివాడిని. ఎలా ఉన్నాడంటే
ఉన్నాను అనేటువంటి ఎరుక కూడా లేదు. నేను ఉన్నాననేటువంటి ఎరుక కూడా లేదు. అంటే బట్టబయలుగా ఉన్నాడు. ఈ ప్రణవాక్షరములలో నమఃశివాయ అనే 5 అక్షరములు ఉన్నాయి. ఇవన్నీ కలిసి శివశక్త్యాత్మకమైనటువంటి పంచాక్షరి మంత్రం గనుక ఈ మంత్రాన్ని శివగాయత్రి అని అంటారు. ఈ మంత్రాన్ని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 2-3 రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చారు. నేను లేనివాడిని అనే పద్ధతిలో ఓము, ఆ తర్వాత నమ శివాయ అనే పదాలను అక్షరాలను ఇటువైపు నుంచి బ్రహ్మాండానికి, మళ్ళా వెనక నుంచి యాకారం యాహ అనే నమ శివాయ అనే కట్ నుంచి యా నుంచి కూడా 2 వైపులకు కూడా చెప్పారు నిన్న మొన్న. దీన్ని శివగాయత్రి అని అంటారు. ఇది యజుర్వేదోక్తమైనది. యజుర్వేదంలోంచి తీసుకునేది ఇది. పరమశివుని పంచముఖముల నుండి పుట్టి పంచభూతాలైనటువంటి పంచకర్తలకు, పంచకృత్యములకు, పంచశక్తులకు, ప్రపంచమునకు, పంచగోత్రములకు, పంచసూత్రములకు, 3 అవస్థలకు ఆది అయి పంచ ప్రాణాధారమై మోక్షప్రదమై ఈ పంచాక్షరి వెలయిచుండును. ఈ పంచాక్షరి అనేది నమశివాయ అనేది. ఈ నమశివాయ అనేది పరమశివుని పంచముఖముల నుండి పుట్టి పంచభూతాలైనటువంటి పంచకర్తలకు, పంచ కృత్యములకు, పంచ శక్తులకు, ప్రపంచానికి, పంచగోత్రములకు, పంచసూత్రములకు, 3 అవస్థలకు ఆది అయి ఉంది. పంచప్రాణాలకు కూడా ఆధారమై మోక్షప్రదమై ఈ పంచాక్షరి వెలయిచుండును అని ఋగ్వేదంలో చెప్పినటువంటి ఈ అంశాలను చెప్తున్నారు. ఈ పంచాక్షరిని విశ్లేషణ చేస్తే, నిన్న మొన్న కూడా అదే జరిగింది. ఇప్పుడు కూడా దాని గురించే చెప్తున్నారు. కింద నుంచి పైకి వెళ్తే పంచావస్థలకు ఆది అయింది. ఆది అయ్యాక పంచప్రాణాల మీద ఆధారపడింది. ఆది అయిన తర్వాత పంచప్రాణాల మీద ఆధారపడింది. అన్నీ 5 ఉన్నాయి. పంచముఖముల నుండి పంచభూతాదులై పంచకర్తలతో సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశన వీరు పంచకర్తలు. పంచముఖాల నుంచి పంచభూతాదులుగా అయిన దానికి కర్తలుగా ఉన్నవారు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన వీరు పంచకర్తలు. పంచకృత్యములను బట్టి, అంటే పంచకృత్యములు అంటే కార్యములు. ఆ కార్యములు ఏవి అంటే సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణలు. పంచకర్తలు చేసినటువంటి పంచకృత్యములు అంటే 5 పనులు ఏవంటే సృష్టి, స్థితి, లయము, విస్తీర్ణము, ఆకర్షణం. ఇక పంచశక్తులు అంటే పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. ఈ 5 శక్తులు. ప్రపంచము అంటే 5 ఐదులతో కూడినటువంటి పంచీకరణతో వచ్చినటువంటి ప్రపంచం. అటు స్థూలంగా చెప్పినప్పుడేమో ఈ 5 పైన చెప్పారు. జీవునికి చెప్పినప్పుడేమో మళ్ళీ ఈ 5 ఐదులు జీవ శరీరంలో ఉన్నటువంటి దానికి పోలి చెప్పారు. సమిష్టికి చెప్పినటువంటి ఈ 5లు, ఈ పంచసూత్రాలు, దీంట్లో ఈ 5 ఐదులతో కూడినటువంటి పంచీకరణతోనే ప్రపంచం వచ్చింది. సమిష్టిగా ఉన్నటువంటి జగత్తు వచ్చింది. దీంట్లో ఏమొచ్చాయి అంటే పంచభూతాలు వచ్చాయి, పంచ సూత్రాలు వచ్చినాయి. ఋషి పరంపరలో, వంశాలలో, గోత్రాలలో 5 ఐదులుగా వచ్చింది. మళ్ళా అపస్తంభ సూత్రం అని కొన్ని సూత్రాలు ఉన్నాయి. కొంతమంది ఋషుల పేరుతో సూత్రాలు ఉన్నాయి. పంచావస్థలు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియము, తుర్యాతీతము. తుర్యాతీతము కూడా అవస్థ కింద పెడితే పంచావస్థలు నిజానికి పరిపూర్ణ బోధ వింటే తుర్యాతీతమే బట్టబయలు. తుర్యాతీతం కూడా అవస్థ కింద పెడితే అది పంచావస్థలు అవుతాయి. నిజానికి తుర్యము, తుర్యాతీతము
జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియము, తురియాతీతము అని 5 అవస్థలుగా తురియాతీతాన్ని కూడా అవస్థ కింద పెడితే పంచావస్థలు. నిజానికి పరిపూర్ణ బోధ వింటే తురియాతీతమే బట్టబయలు, తురియాతీతంగా అయితే బట్టబయలు, తురియాతీతమే పరబ్రహ్మ. అది అచల పరిపూర్ణము అవునో కాదో తెలియదు కాబట్టి దానిని కూడా అవస్థ అన్నారు. దాన్ని వ్యక్తపరచడానికి, దానికి చెప్పడానికి. నిజానికి అది అవస్థ కాదు అని అంటే అసలు అది అచల పరిపూర్ణము అవునో కాదో చెప్పేవాడు కూడా లేడు కాబట్టి చెప్పాలంటే అది అయిండేవాడు ఇంక చెప్పేది లేదు. అయితే దాన్ని కూడా ఒక అవస్థ అన్నారు. అది కూడా అప్పటికి తెలియదు కాబట్టి ఆ చెప్పేకి దానికి కూడా అవస్థ అన్నారు. ఆది అయి పంచప్రాణాధారమై మోక్షప్రదమై పంచాక్షరి అనేది వెలయిచున్నది. ఆది అంటే ప్రణవము, ప్రణవము అంటే ఓంకారం అవ్యక్తంగా ఉన్నప్పుడు ప్రణవంగా ఉంది. ఆది అంటే ప్రణవము. పంచప్రాణాలు అంటే పంచ విశ్వప్రాణ శక్తి బీజములు. ఈ పంచప్రాణాలు అంటే 50 అంటే సమిష్టికి వచ్చినటువంటి, సమిష్టి ఏర్పడడానికి కారణమైనటువంటి శక్తి బీజాలు. మొదట మహత్తు ఏర్పడింది. ఆ మహత్తులో నుంచినే మాదంకారము, మాదంకారంలో నుంచి అవ్యక్తము, ఇట్లా వరుసగా ఏర్పడినాయి కదా. అట్లా ఏర్పడినటువంటి ఈ శక్తి బీజాలు అనగా మహత్తు ఈ పంచాక్షరి నమశివాయ అనే 5 అక్షరములతోటి వెలయిచున్నది. ఈ పంచాక్షరి అనే 5 అక్షరాలు తోటి ఆ శక్తి కూడా, ఆ మహత్ అనే శక్తి వెలయిచున్నది. పైన కొన్ని చెప్పాము. ఇంద్రియములని, మనస్సని, బుద్ధి అని, దశనాడులని, 3 గుణాలని చెప్పాము. ఈ నమశివాయను సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాననే పంచకర్తలుగా చెప్పవచ్చు. ఈ నమశివాయ అనే 5 అక్షరాలని 5 కర్తలుగా చెప్పవచ్చు. ఆ 5 కర్తలుగా చెప్పినప్పుడు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పంచకర్తలుగా చెప్పవచ్చు. ఈ 5 అక్షరాలనే సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ అనే పద్ధతిగా కూడా ఈ 5 అక్షరాలనే చెప్పవచ్చు. ఈ 5ంటినే మళ్ళీ శక్తులుగా చెప్పినప్పుడు ఆదిశక్తి, ఈ 5ంటినే పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తులుగా చెప్పవచ్చు. పంచ ప్రాణములు అంటే అం, యం, రం, వం, లం అనే ప్రాణబీజములు. తురియాతీతము ఎరుక యొక్క అవ్యక్త స్థితి. తురియాతీతం అనేదేమో ఎరుక యొక్క అవ్యక్త స్థితి. ఎరుక వ్యక్తం కాకుండా ఎరుక లేనటువంటి స్థితి. సృష్టికి పంచభూతాత్మకంగా ఉన్నదానికి అవ్యక్తంగా ఉన్న స్థితిలో మూలంలో సంకల్పరహితంగా నిర్గుణ పరబ్రహ్మం ఉన్నప్పుడు ఈ సృష్టికి కారణమైన ఏ బ్రహ్మకైతే మొదటి సంకల్పం కలిగిందో అది ఎరుక. అది కూడా వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు అవ్యక్త స్థితి. తురియాతీతము ఎరుక యొక్క అవ్యక్త స్థితి. తుర్యమేమో ఎరుక యొక్క వ్యాపక స్థితి. తుర్యం అనేదేమో ఎరుక యొక్క వ్యాపక స్థితి. వ్యాపకం ఇంకా వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు స్థితి ఏమో తురియాతీతం. ఈ అవస్థలు ఎరుక యొక్క 5 విధానాలైనటువంటి పరిమిత, అపరిమిత స్థితులు. ఈ అవస్థలేమో ఎరుక యొక్క 5 విధాలైనటువంటి పరిమిత, అపరిమితమైనటువంటి స్థితులు, పంచావస్థలు. ఈ 5 కూడా పంచావస్థలుగా చెప్పబడిన ఈ 5 కూడా ఎరుకే. ఈ 5 అవస్థలు చెప్పారు. ఆ 5 అవస్థలు కూడా ఇక తురియము, తురియాతీతం కూడా చెప్పారు. 3 అవస్థలుగా ఉన్నటువంటి జాగ్రత్త, స్వప్నావస్థగా చెప్పినటువంటి తురియము, తురియాతీతమును కూడా కలిపి 5 అవస్థలుగా చెప్పారు. ఈ 5 కలిపి ఈ 5 కూడా అపరిమిత స్థితులు. పంచావస్థలు కూడా ఎరుకే. దానికి ఆధారము పంచసూత్రాలు, దానికి ఆధారము పంచభూతములు, దానికి ఆధారము ప్రపంచం. ఆ ప్రపంచం పంచభూతాలుగా, పంచతన్మాత్రలుగా, పంచస్థూలభూతాలుగా, చిత్తు జడములుగా ఉన్నది. ఇవన్నీ ఎరుకే. ఆ పంచశక్తుల వల్లనే కదా ఈ సృష్టి అంతా కూడా జరిగింది.
ఆ పంచశక్తులు కూడా మాయాశక్తులే కదా, మాయతో కలిసినటువంటి మాయ వల్లనే లేనితో ఉన్నట్టుగా తోపింపబడినటువంటివి మాయాశక్తులే కదా. ఈ పంచశక్తులు కూడా బీజావస్థలో కలిసే ఉన్నాయి కదా. ఈ పంచశక్తులు అనేటివి కూడా బీజావస్థలో ఉన్నప్పుడు కలిసే ఉన్నాయి. ఈ పంచశక్తులు ఎలా వచ్చినాయి? అంతకుముందు అవ్యక్తంగా ఉన్నప్పుడు బీజావస్థలో ఉన్నప్పుడు ఆ బీజంలో కలిసే ఉన్నాయి ఈ పంచశక్తులు కూడా. ఇవి ఎలా వచ్చినాయి? పంచకర్తల యొక్క పంచకృత్యముల ద్వారా పంచశక్తులు ఆవిర్భవించినాయి. పంచకర్తలని ఇప్పుడు చెప్పారు ఇంతకుముందు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పంచకర్తల వల్ల పంచకృత్యముల ద్వారా మళ్ళా పంచకృత్యములు 5 పనులుగా చెప్పారు. సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ అనేటువంటి 5. ఆ పంచకృత్యముల ద్వారా పంచశక్తులు ఆవిర్భవించినాయి. ఆ పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అనే శక్తులు ఆవిర్భవించినాయి. ఆ పంచశక్తులు మాయాశక్తులే. పంచశక్తులు మాయాశక్తులు. దానివలన కల్పించమన్నది అంతా కూడా లేనెరుకగా ఉంది. దానివల్ల కల్పించబడింది అంతా కూడా మాయ చేత కల్పించబడిందే కాబట్టి అదంతా కూడా లేనెరుకగా ఉంది. చైతన్యమన్నా ఎరుకే, జడమన్నా ఎరుకే. జడము చైతన్యంగా రెండుగా చెప్పబడిన రెండు కూడా ఎరుకే. అందుకే పిండ బ్రహ్మాండములు రెండు అహములు. ఈ 4 కలిపి అఖండ ఎరుక కనరామా తండ్రి అని అన్నారు. కృష్ణ ప్రభువులు కందార్థములలో ఇది అన్నారు. పిండ బ్రహ్మాండములు రెండు అహములు. ఆ రెండు స్థూలంగా ఉన్నటువంటి పిండ బ్రహ్మాండాలు, వాటిలో ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి ఎరుకగా ఉండే రెండు చైతన్యాలు. ఈ 4 కలిసి అఖండంబగు అఖండ ఎరుక తనరామా తండ్రి అని కృష్ణదేశకేంద్రులు చెప్పిన దాన్ని ఇక్కడ ఉటంకించినారు. ఖండఖండాలుగా ఉన్నటువంటి అనేక జీవులు, జీవోపాధులు, జీవుల్లో ఉన్న అహంకారము, ఈ ఖండఖండాలుగా అనేక జీవులుగా భూమండలం అంతటా కూడా వ్యాప్తి చెందినటువంటి చీమ నుంచి అన్ని ప్రాణులు కూడా ఖండఖండాలుగా ఉన్నటువంటి అనేక జీవులు, జీవోపాధులు, ఆ జీవుల్లో ఉన్నటువంటి అహంకారము, ఏ జీవికి నేననేటువంటి భావన ఎక్కడెక్కడ ఉందో అవన్నీ నేననేటువంటి అహంకారాలు. ఆ జీవుల్లో ఉన్నటువంటి అహంకారము, అలాగే సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మాండమందు జీవులు ఈ విధంగా ఖండాఖండాలుగా ఉన్నట్లే సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మాండమందు సమిష్టి అహంకారమైనటువంటి ఈశ్వరుడు, ఆ సమిష్టి అహంకారం సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మాండానికి, బ్రహ్మాండం కార్యరూపంగా కనపడుతున్నటువంటి ప్రపంచం అయితే బ్రహ్మాండం అంతా సర్వము దానికి ఉన్నటువంటి అధిపతిగా ఉన్నటువంటి ఈశ్వరుడే సమిష్టి అహంకారము. ఇక్కడ నేననేదేమో ఆయా జీవులు ఖండాఖండాలుగా ఉన్నవి. అక్కడ సమిష్టిలోనేమో బ్రహ్మాండం అంతా శరీరం అయితే బ్రహ్మాండానికి చైతన్యాధిపతి ఈశ్వరుడు. కాబట్టి సమిష్టి అహంకారం ఈశ్వరుడు. అక్కడి అహము ఈశ్వరహము. జీవోహములు పిండాండములు బ్రహ్మాండము ఇవన్నీ కలిపి 4 అఖండ ఎరుకలు. ఈశ్వరహము, జీవులాహము ఇవి 2 అహములు, పిండాండం బ్రహ్మాండం ఇవన్నీ కలిపి 4. ఈ బ్రహ్మాండములేమో జడంగా ఉన్నటువంటి ఒకటి జగత్తుగాను, ఒకటి జీవుడుగాను, బ్రహ్మాండంగాను, సమిష్టిగాను, వ్యష్టిగాను ఉన్నటువంటివి. ఇవన్నీ కలిపి 4 ఖండ ఎరుకలు. 4 ఏర్పడడానికి ముందు అఖండంలోంచి ఏర్పడిన ప్రతిబింబాలే ఖండమైనటువంటి పిండాండాలుగా ఏర్పడినటువంటి వ్యష్టిగా ఏర్పడినటువంటివి. ఇవన్నీ కలిపి 4 ఖండ ఎరుకలు. ఒక్కొక్క ఖండ ఎరుకలో మళ్ళీ అనేకమైనటువంటి ఎరుకలు ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క ఖండ ఎరుకలో అనేకమైనటువంటి ఎరుకలు ఉన్నాయి. ఈ విధంగా అఖండ ఎరుకలో సృష్టి లేనప్పుడు ఈ 4 కలిసి అవ్యక్తంలో మూల ప్రకృతిలో ఒకటిగానే ఉంది.
ఈ 4 కూడా వ్యక్తం, సృష్టి అనేదే వ్యక్తం కానప్పుడు, సృష్టి లేనప్పుడు ఈ 4 కలిపి ఎక్కడున్నాయి, ఎక్కడ దేంట్లో నుంచి వచ్చినాయంటే అంతకుముందు అవ్యక్తంగా ఉన్నటువంటి మూల ప్రకృతిలోనే ఉన్నాయి. ఆ మూల ప్రకృతే బీజంగా ఉంది. ఆ బీజంలోనే ఉన్నాయి, ఒకటిగానే ఉన్నాయి, అనేకాలుగా లేవు. మూల ప్రకృతి అన్నా పరమాత్మ అన్నా దాంట్లో చెప్పినటువంటిది ఏర్పడక ముందు ఉన్నటువంటి నిర్గుణ పరబ్రహ్మ పట్టబోయే నిర్గుణంగా ఉంది. నిర్గుణ పరిపూర్ణ బ్రహ్మంగా ఉన్న దాంట్లో ఏదీ లేదు. అందులో కొంత భాగం సంకల్పం కలగడం చేత అవ్యక్తంగా ఉన్నది వ్యక్తం కావడానికి కారణమైతే ఆ సంకల్పమే అంతకుముందు ఉన్నటువంటి బీజ రూపంలో ఉన్న అఖండ ఎరుక. ఒకటిగా ఉన్నా, అనేకంగా ఉన్నా, చైతన్యంగా ఉన్నా, జడంగా ఉన్నా, ఇవన్నీ కలిపి ఎరుకే గనుక ఇవన్నీ కూడా అవి ఒకటిగా ఉన్నా, అవ్యక్తంగా ఉన్నప్పుడు స్థితిలో ఉన్నా, వ్యక్తమైన తర్వాత ప్రపంచంగా వచ్చినా, మళ్ళీ అనేక ప్రాణులుగా అనేకంగా ఉన్నా, అనేకంగా జీవులుగా అయినా కూడా అది చైతన్యంగా ఉండి జడంగా ఉండని ఎట్లా ఉన్నా కూడా ఇవన్నీ కలిపి ఎరుకే గనుక ఆ ఎరుక లేనిది, ఆ ఎరుక లేకనే ఉన్నటువంటి దానిని మాయ చేత మాయ లేనిది ఉన్నట్టుగా చూపించింది. కళలో చూపించినటువంటి లేని మెలకువ ఉంటే ఏ విధంగా లేవో ఆ విధంగా లేనివి ఉన్నట్లుగా తోచినటువంటి ఈ ఎరుకలో తోస్తున్నాయి. ఇవన్నీ లేనెరుకగా ఉన్న ప్రపంచము ఈ 5 అక్షరాలలో ఉన్నట్లుగా తోచున్నది. లేనట్టుగా ఉన్నటువంటి ప్రపంచము ఈ 5 అక్షరాలతో, ఈ 5 అక్షరాల్లో ఉన్నట్లుగా తోచున్నది. నమశివాయ అనే 5 అక్షరాల్లో. దీనిలో నకారం అకారములలో సాకారము సగుణముగాను, సికారము వాకారము అనేవి నిరాకారము నిర్గుణము అయి ఉన్నవి. మొత్తం 5 అక్షరాలలో 2 అక్షరాలు తీసుకుని ఆ 2 సాకారము సగుణం అన్నారు. ఇంకో 2 అక్షరాలు తీసుకొని ఆ 2 నిరాకారము నిర్గుణము అన్నారు. సాకారము సగుణము 2 అక్షరాలు, నిరాకారము నిర్గుణము 2 అక్షరాలు, 4 అక్షరాలు. 2 అక్షరములకు రూపం ఉండి తక్కిన వాటికి రూపం లేకపోవుటకు కారణమేమనగా నకారం అకారములు 2ను కళరహితమైనటువంటి శిష్యునిగా ఉన్నవి. కళరహితంగా ఉన్నటువంటి శిష్యునిగా ఉన్నవి. నిర్గుణంగా ఉన్నటువంటి శికార వాకారములేమో గురువుగా ఉన్నాయి. అవి 2 నిర్గుణంగా ఉన్నాయి. ఇక్కడేమో 5 అక్షరాల్లో 2 సాకారము అని చెప్పారు. 2 అక్షరాలు నకారం అకారములలో సాకారము సగుణము ఉంది. సికారము వాకారం అనే దాంట్లో నిరాకారము నిర్గుణము ఉంది. మొత్తం 5 అక్షరాలలో 2 అక్షరాలు తీసుకుని ఆ 2 సాకారం సగుణం అన్నారు. ఇంకో 2 అక్షరాలు తీసుకునేమో అవి నిరాకారము నిర్గుణము అన్నారు. సాకారము సగుణం అని 2 అక్షరాలు, నిరాకారము నిర్గుణం అనే 2 అక్షరాలు. ఆ 2 అక్షరములకు రూపం ఉండి తక్కిన వాటికి రూపం లేకపోవటం కారణమేమనగా ఈ నకారమకారములు 2 కలరహితమైనటువంటి శిష్యునిగా ఉన్నాయి. నిర్గుణంగా ఉన్నటువంటి సకార వాకారములేమో ఆ నిర్గుణంగా 2 పోల్చారు కదా. ఒకటేమో సగుణ సాకారంగా పోల్చారు, నా అనేది మా అనేది. ఇక సి వా అనేటివేమో గురువుగా ఉన్నాయి, గురువుగా ఉండి నిర్గుణంగా ఉన్నాయి. శివ అనేదేమో గురువుగా ఉంది, నిర్గుణంగాను ఉంది. నామ అనేదేమో 2 కూడా కలరహితమైనటువంటి శిష్యునిగా ఉన్నాయి, సాకారంగాను సగుణంగాను ఉన్నాయి, ఆ శిష్యునిగా ఉన్నవి. యకారము అసిపదముగా ఉన్నది. యకారం అనేదేమో అసిపదంగా ఉన్నది. గురువు శిష్యుడు ఒక్కటే. ఆ గురువు శిష్యుడు అనేటి 2 ఒక్కటే. అజ్ఞాన దోషం చేత 2గా అన్నా వేరుగా ఉన్నా, అజ్ఞాన దోషం చేతనే 2గా వేరువేరుగా 2గా అన్నా కూడా లేదా వేరుగా ఉన్నా కూడా వస్తు నిర్ణయంగా చూసినప్పుడు గురువు శిష్యుడు వేరు కాదు. యకారమేమో అసిపదము. ఈ అసిపదం చేత ఈ అసిపదము
ఏం చెప్పింది, నువ్వు అదే నేనై ఉన్నాను అని చెప్పినటువంటి భావంతో ఈ గురు శిష్యులు ఇద్దరు నిరాకారంగా కనిపించినప్పటికీ ఆ గురువు యొక్క తత్వాన్ని అదే అయి ఉన్నానని శిష్యుడు అక్కడికి దోషరహితంగా అయిన తర్వాత శిష్యుడు ఆ విధంగా అయిన తర్వాత అప్పుడు గురు శిష్యులు ఇద్దరు అభేదం అసిపదం చేత ఇద్దరు వేరుగా కనపడేటువంటిది లేదు. యకారం అసిపదానికి సంకేతంగా తీసుకున్నప్పుడు 3 గుణాల భేదాలన్నీ పోతాయి. యకారం అనేదేమో అసిపదంగా తీసుకుంటే, అసిపదానికి సంకేతంగా తీసుకున్నప్పుడు 3 గుణాల భేదాలన్నీ సమసిపోతాయి కనుక సగుణానికి నిర్గుణానికి కూడా ఈ అసిపదం కనెక్షన్ పెడుతోంది. ఈ అసిపదము అదే నేను అయి ఉన్నాననే అసిపదము కనెక్షన్ పెడుతోంది. ఎలా పెడుతోంది అనేది కింద తత్వమసి వాక్యం ఇచ్చారు. తత్వమసి వాక్యం ఎప్పుడూ కూడా వాచ్యార్థ లక్ష్యార్థాలుగా ఉంటుంది. తత్వమసి అనే వాక్యం ఎప్పుడూ వాచ్యార్థంగాను లక్ష్యార్థంగా కూడా ఉంటుంది. మాయావరణలో ఉన్నటువంటి ప్రకాశము ఏదో, మాయా అనే ఆవరణలో ఉన్నటువంటి ప్రకాశం ఏదో లక్ష్యార్థంగా ప్రకాశం మాత్రమే తీసుకొని మాయలో కల్పించబడినటువంటి ఇతర పదార్థాలను వాచ్యార్థంగా వదిలివేస్తే, ఇతర అనుభవాలను విస్మరిస్తే, పంచావస్థలలో ఉన్నటువంటి ఎరుకను నిరసిస్తే నిరావరణ బ్రహ్మం ఉన్నటువంటి స్వయం ప్రభుగా ఉన్నటువంటి ప్రకాశం అది తత్పదం. అదే ఇది, రెండు ఒకటే. తొమ్మున్నప్పుడేమో నీ మీద అప్లై చేసుకోవాలి, ఇదొకటి అదొకటిగా కాదు. నీదేగా ఆ ప్రయాణం, నీవు మాయావరణంలో ఉన్న ప్రకాశంగా ఉన్నావు. ఇది ఒకసారి మళ్ళా వినండి. తత్వమసి అనే వాక్యము తత్వం అసి అని 3 పదాలతో కూడుకొని ఉండేటువంటి వాక్యము ఎప్పుడూ కూడా వాచ్యార్థ లక్ష్యార్థాలుగా ఉంటుంది. ఒకటి వాచ్యార్థంగాను లక్ష్యార్థంగా కూడా ఉంటుంది. మాయావరణలో ఉన్నటువంటి ప్రకాశం ఏదో, మాయావరణలో ఉన్నటువంటి ప్రకాశమే ఇప్పుడు జగత్తుగా కనబడుతున్నటువంటి దీనికి ఒకటేమో సమిష్టికర్తగా ఉన్నటువంటి ప్రకాశం చేత, పరమాత్మ ప్రకాశం చేత ప్రతిబింబ ప్రకాశంగా ఏర్పడినటువంటి జగత్తు జీవుడు అనేటువంటి ఇది ఉంది. ఆ ప్రకాశం చేత ఉంది. ఈ ఉన్నటువంటి మాయావరణంలో ఉన్నటువంటి ప్రకాశం ఏదో లక్ష్యార్థంగా ప్రకాశం మాత్రమే తీసుకొని మాయలో కల్పించబడినటువంటి ఇతర పదార్థములను వాచ్యార్థంగా వదిలేస్తే, మాయ ద్వారా కల్పించబడినటువంటి ఈ ఆకార సాకారంగా కల్పించబడినటువంటివన్నీ లేకుండా కేవలం వ్యక్తం కానప్పుడున్నటువంటి వ్యక్తం కావడానికి సృష్టి ప్రారంభించబడేటువంటి స్థితిలో ఉన్నప్పుడు కేవలం గుణాలుగాను స్వభావాలుగాను ఉన్నాయి. ఈ ఆవరణ అనేది లేదు. ఆవరణ ఎప్పుడు ఏర్పడింది అంటే ఒక్కటొక్కటిగా వ్యక్తమైన తర్వాత ఈ ఆవరణలో ఆకాశంలోంచి వాయువు ఇవన్నీ ఏర్పడి వాటి గుణరూప స్థాయిలో నుంచి మళ్ళీ కార్యరూపం ధరించి భౌతికంగా సాకారంగా అయినాయి. కాబట్టి మాయలో కల్పించబడినటువంటి ఇతర పదార్థాలంటే ఇవన్నీ కనపడినటువంటి నామరూపాత్మకమైనటువంటివన్నీ వ్యక్తమైనటువంటివన్నీ గనక వాచ్యార్థంగా వదిలేస్తే, ఇతర అనుభవాలను కూడా విస్మరిస్తే, దాని ద్వారా వచ్చినటువంటి అనుభవాలను ఆ పంచావస్థల్లో ఉన్నటువంటి ఎరుకను నిరసిస్తే, ఈ 5 అవస్థల్లో ఉన్నటువంటి ఎరుక ఏదైతే ఉందో ఆ ఎరుకే ఈ 5 అవస్థలను గురించి తెలియజేస్తోంది. దీంట్లో వచ్చినటువంటి ఈ అనుభవాలు కూడా, వీటన్నిటినీ కూడా అనుభవాలు కూడా దీంట్లో తెలుస్తున్నది కూడా ఎరుక ద్వారానే, అవస్థలు తెలుస్తున్నది కూడా ఎరుక ద్వారానే. నిరసిస్తే నిరావరణ బ్రహ్మమందు ఉన్నటువంటి స్వయం ప్రభుగా ఉన్నటువంటి ప్రకాశమే తత్పదము. ఆ తత్పదం అనేది నిరావరణ బ్రహ్మమందు ఉన్నటువంటి, ఇంకా ఇవన్నీ వ్యక్తమైనటువంటి స్థితిలో నుంచి వెనక్కి వెళ్తే సాకార రూపం ధరించినటువంటి పంచభూతాత్మకమైనటువంటి జగత్తు, దాంట్లో ఉన్నటువంటి జీవుడు,
సమిష్టిగా ఉన్నటువంటి చైతన్యము, ఇవేమీ లేవు. ఇవేమీ లేకుండా ఇంకా వీటి వల్ల వచ్చిన అనుభవాలు, వీటన్నిటికీ కారణమైంది ఏది? సమిష్టిగా ఏర్పడినటువంటి ఎరుకే. సమిష్టిగా ఏర్పడినటువంటి ఎరుక అనేది గనక లేకపోతే ఆ ఎరుక వలనే అన్నీ కూడా మళ్ళీ సాకారంగా జరిగినటువంటిది ఉన్నది. సమస్త విశ్వంలోనూ ఈ జీవులు 4గా చెప్పినటువంటివి ఇందాక. సమిష్టి చైతన్యము, వ్యష్టి చైతన్యము, సమిష్టి పంచభూతాత్మకమైనటువంటి జగత్తు ప్రపంచము, జీవుడు అనేటువంటి శరీరమేమో వ్యష్టి. ఈ 4లో ఉన్నటువంటి ఆ ఎరుక అనేది కూడా లేకపోతే ఆ నిరావరణ బ్రహ్మమందు ఉన్నటువంటి స్వయం ప్రభగా ఉన్నటువంటి ప్రకాశమే తత్పదము. అదే ఇది, రెండూ ఒక్కటే. త్వం అన్నప్పుడు నీ మీద అప్లై చేసుకోవాలి. త్వం అంటే నేను, నా మీద అప్లై చేసుకోవాలి. తత్ అంటే అది, ఇదొకటి అదొకటి కాదు, నీదే. కాబట్టి ఆ ప్రయాణం, నీవు మాయావరణలో ఉన్న ప్రకాశంగా ఉన్నావు. నువ్వు అనేది, నేననేది ఎక్కడుంది అంటే ఈ మాయావరణలో తోచినటువంటి ప్రకాశంగా ఉన్నావు నువ్వు. మాయావరణలో ప్రకాశంగా ఉన్న ప్రకాశ అనుభవం ఏదో, ఈ మాయావరణలో ఈ ప్రకాశంగా, ఆత్మ ప్రకాశంగా ఉండి సర్వమును గుర్తెరుగుతున్నటువంటి ప్రకాశం ఏదో, అది ఏదో ఆ మాయావరణ దాటిన తర్వాత, ఈ మాయావరణ అనే ప్రకాశంలో గుర్తెరగబడుతున్నటువంటిది అంతా కూడా దాటిన తర్వాత ఆ ప్రకాశము ఈ ప్రకాశము ఒకటే. మాయావరణలో తోచబడుతున్నటువంటిది అంతా కూడా ఆత్మ ప్రకాశం చేత నీలో వ్యష్టిలో ఉన్నటువంటిది ఎరుక చేత తోచబడుతోంది. ఆ తోచబడుతున్నది ఆ మాయావరణ దాటితే కనుక ఇప్పుడు వ్యష్టిలో ప్రకాశము, సమిష్టిలో ప్రకాశము రెండు ఒకటే. మాయావరణం లేదు కాబట్టి ఆవరణకు వచ్చిన తర్వాత కదా వ్యష్టి సమిష్టిలు అనేటివి విభజించబడిన 4గా వేరువేరుగా చెప్పబడుతున్నాయి. మాయావరణం దాటితే ఈ వ్యష్టి సమిష్టిలు 2గా లేవు, ఒక్కటిగా ఉన్నటువంటి దాంట్లో ఈ ప్రకాశం, నీ ప్రకాశం అనేది లేదు. ఇంకా ఆ ప్రకాశమే ఉంది, ఒక ప్రకాశమే ఉంది. ఆ ప్రకాశం ఈ ప్రకాశం ఒక్కటే. ఇక్కడ ప్రకాశమే లక్ష్యార్థం. నేను అదే ఉన్నాను అంటే నేను ఈ సమిష్టిగా ఉన్నటువంటి దాంట్లోనే నేనున్నాను, ఈ వ్యష్టిగా లేను. ఆ ప్రకాశమేమో స్వస్వరూప సాక్షాత్కార అపరోక్షానుభూతి. ఆ ప్రకాశం ఏంటంటే తన స్వస్వరూపం ఏది, ఇది కాదు, ఈ జీవుడుగా భావిస్తున్నటువంటి మాయావరణంలో ఉన్నటువంటిది కాదు. మాయావరణానికి అతీతంగా మాయావరణానికి కారణమైనది ఒకటి ఉంటే ఆ దాంట్లో నుంచినే ఏర్పడినటువంటిదే, దాంట్లోనే ఉంది. నా స్వరూపంతో పాటు వ్యష్టులన్నీ కూడా, మళ్ళా సమిష్టులన్నీ కూడా ఒక దాంట్లో నుంచినే వచ్చాయి. అదే మూలంలో ఉన్నటువంటి నా స్వరూపము అని స్వస్వరూప సాక్షాత్కారం చెందడమే అపరోక్షానుభూతి. ఈ ప్రకాశమేమో తటస్థ లక్షణముగా, ఈ ప్రకాశం సమిష్టిగా ఉండే ప్రకాశం తటస్థ లక్షణంగా ఉన్నటువంటి సచ్చిత్ ఆనందం అనే ఎరుకను కలిగి ఉంది. ఆ సత్తు చిత్ అనే ఆనందము అనే ఎరుకను కలిగి ఉంది. మాయావరణంలో లేకుండా ఉన్నటువంటి, మాయావరణం దాటినటువంటి వ్యష్టి ఎరుకలోంచి దాటుకున్న తర్వాత ఒక్కటే ఉన్నటువంటి ఆ ఎరుక, అఖండంగా ఉన్నటువంటి ఎరుక, ఆ సత్తు చిత్తు ఆనందం అనేటువంటి ఎరుకను కలిగి ఉంది. అది జడంగా ఉన్నటువంటిది. ఆ చిత్తు అనేటువంటి చైతన్యంగా ఉన్నటువంటిది, దానివల్ల కలిగిన అనుభూతి అనేటువంటి ఆనందాన్ని కలిగి ఉండేటువంటి ఎరుకను కలిగి ఉంది. అది సమిష్టి ఎరుక. ఇది లేనెరుక కనుక వాచ్యార్థంలో లేనెరుకను విడిచిపెడితే లక్ష్యార్థంలో స్వయం ప్రకాశకుడు ఒక్కడే సత్యం. ఇది లేనెరుకే కాదు కనుక వాచ్యార్థంలో లేనెరుకను విడిచిపెడితే, ఆ లేనెరుక అనే దాన్ని వాచ్యార్థంలో విడిచిపెడితే లక్ష్యార్థంలో స్వయం ప్రకాశకుడు ఒక్కడే సత్యము. స్వయం ప్రకాశకుడు అనేవాడు ఒక్కడే సత్యం. ఆనందం వాచ్యార్థంలో విడిచిపెట్టినప్పుడు లక్ష్యార్థముగా ఆనంద ఘనమవుతామని ఎవరు చెబుతున్నారు? యకార సంకేతంగా ఉన్న ఆశిపదం చెబుతోంది.
ఆనందం అనే వాచ్యార్థంలో ఆనందం అనే దాన్ని విడిచిపెట్టినప్పుడు లక్ష్యార్థముగా ఆనంద ఘనం అవుతామని. ఆనంద ఘనం, ఘనం అనేది కూడా ఆ ఘనం, ఆనందం అనేది కూడా ఘన రూపంలోనంటే వ్యక్తం కాకుండా ఉన్నటువంటి దాంట్లో, సమిష్టిగా ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆనందం. వ్యష్టిలోనేమో అనుభవాలతో కూడినటువంటి అనుభవాలతో తాదాత్మ్యం చెందినప్పుడు వచ్చేటువంటి ఆనందంగా ఉంది. సమిష్టిలోనేమో ఘన రూపంలో ఉంది. ఆ లక్ష్యార్థంగా ఆనంద ఘనమని ఘనం అవుతామని ఎవరు చెబుతున్నారంటే యకార సంకేతంగా ఉన్నటువంటి అసిపదం అనేది చెబుతోంది. నేను కూడా దాంట్లోనే అదే అయి ఉన్నాను అని చెప్పేటువంటి యకార సంకేతంగా ఉన్న అసిపదం చెబుతోంది. కనుక మళ్ళీ తత్వమసి వాక్యము వచ్చింది. నకార మకారములు రెండు నిష్కల. నకార మకారములు అనేటివి రెండునేమో నిష్కలవి, జీవుల్లో ఉండేటివి. నిష్కల వైపు ఉండే శిష్యుడు వాచ్యార్థమును విడిచిపెట్టినప్పుడు, వాచ్యార్థాన్ని విడిచిపెట్టి లక్ష్యార్థాన్ని చేరుకుంటే ఏమైనాడు? స్వయం ప్రభ అనే పూర్ణ కళ అయ్యాడు. ఇందాక చెప్పినటువంటి నా మా అనేటివేమో, శివ అనేటివేమో గురువుకు చెప్పారు. ఈ నా మా అనేటివేమో జీవుల్లో ఉండేటువంటి దానికి చెప్పారు. రెండు నిష్కలే. నిష్కల వైపు ఉండే శిష్యుడు వాచ్యార్థమును ఎప్పుడైతే విడిచిపెట్టాడో అప్పుడు శిష్యుడు కూడా స్వయం ప్రభ అనేటువంటి పూర్ణకళ అయ్యాడు. పూర్ణకళ అయ్యాడు. అప్పుడు నామ అనేది ఉండే సాకారంగా ఉన్నటువంటి వాచ్యార్థంగా ఉండే శిష్యుడు, నిష్కల వైపు ఉండేటువంటి శిష్యుడు, ఆ శిష్యుడు దీన్ని కూడా లేకుండా నిర్గుణ నిరాకారంగా ఉండే శివ అనేటువంటి గురుస్థానంలోకి వెళ్ళాడు. వాచ్యార్థాన్ని విడిచిపెట్టి లక్ష్యార్థం చేరుకున్నప్పుడు అప్పుడు పూర్ణకళ అయ్యాడు. స్వయం ప్రభ అనేటువంటి పూర్ణకళ అయ్యాడు. గురువు ఏమో ఆ పరమశివుడు. ఆ పరమశివుడే గురువుగా ఉన్నాడు. యకారమేమో అసిపదం, యకారంగా ఉన్నదేమో అసిపదం. నకార మకారములు రెండు జీవుడుగాను, సికార వకారములు రెండు ఈశ్వరుడుగాను, యకారం ఈ రెండింటి యొక్క ఐక్య స్థానంగాను, కలిపేదిగాను, అసిపదంగాను ఉన్నది. ఈ నమ శివాయలోనే మళ్ళీ తత్వమసిని ఇందాక విశ్లేషించారు. మళ్ళీ ఇప్పుడు కూడా రెండోసారి మళ్ళీ ఈ పేరాలో అదే వస్తుంది. గురువేమో పరమశివుడు, ఆ పరమశివుడే గురుస్థానంలో ఉన్నాడు. యకారమే అసిపదంగా ఉంది. నకార మకారములు రెండు జీవుడుగా ఉన్నాయి. సికార వాకారములు రెండు శివ అనేటివి ఈశ్వరుడుగాను, యకారం అనేదేమో ఈ రెండింటిని ఐక్యం చేసేటువంటి ఐక్య స్థానంగా ఉన్నటువంటి అసిపదంగా ఉన్నది. నకార మకారములు జీవుడుగా, త్వంగా, జీవుడుగాను త్వం అనే దానిగా కూడా ఉన్నాడు. త్వం అంటే నేను, తత్ అంటే అది కదా అర్థం. త్వంగా నేనుగా ఉన్నటువంటిది ఈ నకార మకారములే నేనుగా ఉన్నాడు, జీవుడుగాను నేనుగాను. సికార వాకారములు ఈశ్వరుడుగాను, ఈ శివ అనేటువంటి సికార వాకారములు ఇందాక చెప్పినట్టు గురువే అదే ఉన్నాడని చెప్పినట్లు సికార వాకారములు ఈశ్వరుడుగాను తత్గాను ఉన్నాయి. తత్ అంటే అది. ఆ యకారమేమో జీవేశ్వరుల యొక్క అభేదమును సూచిస్తోంది. యకారమేమో జీవేశ్వరులు అని ఇద్దరుగా లేనటువంటి అభేదాన్ని సూచిస్తోంది. జీవేశ్వరులు ఈ నకార మకారంగా ఉన్నటువంటి శిష్యుడు గనుక తనకు వాచ్యార్థంగా వచ్చిన దాన్ని అది అర్థమైన తర్వాత లక్ష్యార్థంగా ఉన్న దాంట్లో కనుక ఐక్యమైతే లక్ష్యార్థ స్థితిలో ఆ రెండు భేదంగా లేవు. ఆ రెండు యొక్క అభేదాన్ని ఈ యకారం అనేది సూచిస్తోంది. యకారం అనేది సూచిస్తోంది. జీవేశ్వరుల ఐక్యం ఏమైందంటే ప్రణవంతో కూడిండేదే. జీవేశ్వరులు రెండు ఇద్దరు కలిసేదనే మాట కూడా ప్రణవంతో కూడిండేదే. ప్రణవం అంటే అవ్యక్తంగా ఉన్నటువంటి సృష్టికి పూర్వం ఉన్నటువంటి ఓంకారమే. ఓం శబ్దము వ్యక్తమైన తర్వాత ఓంకారంగా అయింది, వ్యక్తం కానప్పుడు ప్రణవ రూపంలో ఉంది. ఐక్యత అనే మాట ఎప్పుడైతే చెప్పామో అది ప్రణవానికే వాడబడింది. ఈ ఐక్యత జీవేశ్వరుల ఇద్దరి ఐక్యత అని ఎప్పుడైతే చెప్పామో
ఆ ఐక్యత అనే మాట ఎప్పుడైతే చెప్పామో అది ప్రణవానికే వాడబడింది. ప్రణవంలో ఒక్కటిగానే ఉంది. ప్రణవంలో ఇద్దరుగా రెండుగా లేదు, ఒక్కటిగా అవ్యక్తంగా ఉన్నటువంటి శబ్ద రూపంలో వ్యక్తమైన తర్వాత ఓంకారం వచ్చిన తర్వాత మిగిలినవన్నీ అనేకాలుగా వచ్చినాయి, ఏర్పడినవి. ఐక్యత అనే మాట ఎరుకలోనే వాడబడింది. ఐక్యత అనే మాట కూడా ఇక్కడ ఎరుకలోనే వాడబడింది. ఇద్దరు ఐక్యమయ్యారనే మాట కూడా ఎరుకలో వాడబడింది. ఉత్త బట్టబయలులో ఏమీ లేదు. ఉత్త బట్టబయలు అనేటువంటి స్థితిలో ఏమీ లేదు. ఎరుకలే అనేక రకాలుగా ఉన్నాయి, కానీ ఎరుక అనేటివే అనేక రకాలు ఉన్నాయి, కానీ ఉత్త బట్టబయలులో ఏమీ లేదు. బయలులో విభజన కూడా లేదు. గురువు అనే మాట, శిష్యుడు అనే మాట విభజన కూడా లేదు బయలులో. అందుకని బయలులో ఐక్యత అనే మాట కూడా లేదు. విభజన ఉంటేనే ఐక్యత ఉంటుంది. విభజన లేదు కాబట్టి ఐక్యత అనే మాట కూడా లేదు. అందుకే గురుతెరుక బాయన్ అన్నాం. అందుకే గురుతెరుక బాయన్ అనేది కూడా కన్నార్థంలోదే వాక్యం. గురుడు శిష్యుండి ఏకమాయను అన్నప్పుడు లేనెరుకలో ఏకమయ్యారు. గురువు శిష్యుడు ఏకమయ్యారు అని అంటే ఎక్కడ ఏకమయ్యారు? లేనెరుకలో ఏకమయ్యారు. లేనెరుకలో ఏకమైనప్పుడు శిష్యుడికేమో ఉన్న ఎరుకే, గురువుకేమో లేనెరుకే అయినప్పటికీ శిష్యుడు గురువులో మమేకమయ్యాడు. ఎప్పుడైతే మమేకమయ్యాడో గురువు బయలు కనుక శిష్యుడు కూడా బయలే అయ్యాడు. శిష్యుడు అంతకుముందు వరకు లేనెరుకలో ఉన్నాడు. గురు శిష్యులు ఇద్దరు అన్నప్పుడు, గురుడు శిష్యుడిని ఏకమాయను అన్నప్పుడు లేనెరుకలో ఏకమయ్యారు ఇద్దరు. లేనెరుకలో ఏకమైనప్పుడేమో శిష్యుడికేమో ఉన్న ఎరుకే, గురువుకేమో లేని ఎరుకే. ఎరుక లేనిది అనేటువంటి నిర్ణయాత్మక స్థితిలో గురువు దాటి ఉన్నాడు. ఉన్న ఎరుక కాకుండా లేనెరుకలో, అది లేనెరుక అనేటువంటి దాంట్లో ఉన్నాడు. శిష్యుడు ఇద్దరు ఏకమైనప్పుడు ఈ లేనెరుకే అయినప్పటికీ శిష్యుడు గురువులో మమేకమయ్యాడు కాబట్టి ఎప్పుడైతే మమేకమయ్యాడో, మమేకం కావడం అంటే ఈ రెండు భావనలుగా ఉన్నటువంటి, ఒకటేమో ఎరుక ఉన్న ఎరుకలోను, ఒకరేమో లేనెరుకలో ఉన్నటువంటి భావనలు ఏకమై శిష్యుడు ఉన్న ఎరుకలో నుంచి లేనెరుక భావనలోకి పోయి ఏకమైతే, ఎప్పుడైతే మమేకమయ్యాడో అప్పుడు గురువు ఎరుక లేనిదిగా ఎరుకాతీతంగా ఉన్నటువంటి గురువులో కనుక లయం అయితే గురువు బయలే కనుక శిష్యుడు కూడా బయలే అయ్యాడు. గురువు అశరీరుడుగా ఉండి ఈ లేనెరుక అనే భావనలోంచి ఎరుకాతీతంగా ఉన్నట్టు కాబట్టి గురువులో మమేకమైనప్పుడు, గురువులో లీనమైనప్పుడు ఇక శిష్యుడు కూడా బయలే అయ్యాడు. ఐక్యమయ్యేదాకా ఎరుకలోనే ఉన్నారు. ఐక్యమయ్యే వరకు ఎరుకలోనే ఉన్నాడు. శిష్యుడు ఎరుకలోనే ఉన్నాడు, ఆయనేమో లేనెరుకలో ఉన్నాడు. లేనెరుకలోనే వచ్చి శిష్యుణ్ణి లేనెరుక విడిపించి మళ్ళీ ఎరుకాతీతమైనటువంటి తన స్థితిలో కలుపుకునే వరకు, కలిసే వరకు, ఐక్యమయ్యే వరకు ఎరుకలోనే ఉన్నాడు. ఐక్యమైన తర్వాత బయలయ్యాడు. బయలైన తర్వాత ఐక్యత అనే మాట వాడకూడదు. ఇంకా బయలైన తర్వాత బయలయ్యే వరకు ఒకరు లేనెరుకలో, లేనటువంటి ఎరుకలోనే ఉంటూ ఎరుకాతీతమైన దాన్ని బోధించే కొరకు, తనకు ఆ స్థితిని కల్పించే వరకు లేనెరుకలేకొచ్చి బోధించారు గురువు. శిష్యుడేమో ఉన్న ఎరుకలో నుంచి ఉండి ఆ ఉన్న ఎరుకలో ఉన్నది అనుకుని ఏదైతే భావించాడో వాటన్నిటిని భ్రాంతులు వదిలిన తర్వాత గురువు వాక్యంలో వాచ్యార్థాన్ని విడిచిపెట్టి లక్ష్యార్థంలో ఏదైతే ఉందో ఆ లక్ష్యంలో చేరిన తర్వాత ఇంకప్పుడు తాను కూడా గురుస్వరూపుడయ్యాడు. తాను గురువులో ఐక్యమైనాడు. ఐక్యమయ్యే ముందు దాకా ఏమిట్లో ఉన్నాడంటే ఎరుకలోనే ఉన్నాడు. ఐక్యమైన తర్వాత బయలయ్యాడు. బయలైన తర్వాత ఐక్యత అనే మాట లేదు. ఇంకా ఐక్యత అనేది ఎక్కడ అంటే, ఐక్యత అనేది వేరువేరుగా ఉన్నప్పుడే ఐక్యత. వేరువేరుగా ఉన్నది ఎక్కడ అంటే ఎరుకలోనే. బయలైన తర్వాత
ఇక మళ్ళీ అక్కడ ఏకము అనేది అనేకం అనేది లేదు. ఇంకా వేరుగా ఉన్నటువంటి విభజన కూడా లేదు అక్కడ. విభజన లేక అఖండంగా సర్వత్రా ఉన్నటువంటి బయలు అది సృష్టికి కూడా, సృష్టి ఉన్నా లేకపోయినా, సమస్తము లేకపోయినా కూడా, ఏమీ లేకపోయినా ఉన్నా అంతటా ములుగుచ్చు సందు లేక ఉన్నది కాబట్టి ఇక అన్యం అనేటి మాట, రెండోది అనేటి మాట, విభజన అనేటి మాట లేదు అక్కడ. బయలైన తర్వాత ఐక్యత అనే మాట వాడకూడదు. ఇక ఒకటే ఉంది సర్వము. ఇంకా మళ్ళా ఇంకో అది తప్ప ఇంకోటి చూపించడానికి, ఇంకోటి అనడానికి కూడా లేదు కాబట్టి ఒక్కటే అయిపోయింది, బయలయ్యారు. గురుడు శిష్యుడు ఏకమాయను, కుడి ఎడమలు సమమాయను. గురువు శిష్యుడు ఏకమైపోయారు. కుడి ఎడమ అనేటువంటి ఆ రెండు తేడాలు లేవు, సమం అయిపోయినాయి, రెండు ఒకటే అయినాయి. గురువు శిష్యుడు అనేటువంటిది లేదక్కడ. ఆ రెండు ఐక్యమైన తర్వాత రెండుగా లేవు. తరువాత కులము గోత్రము లేకపాయను. కులము లేదు, గోత్రము లేదు, కుడి ఎడమల సమమే ఆయను. కులము గోత్రం అంటే పైన చెప్పినటువంటి పంచసూత్రాలు, పంచగోత్రాలు ఇవి లేకపోతే గురితెరుక బాయను. గుర్తుంటే ఎరుకే, గుర్తుపోతే ఎరుకలేదు. అంతా మర్చిపోతే, నిన్ను నువ్వే మర్చిపోతే ఎరుకలేదు. ఈ కులము గోత్రమైనటువంటివి పంచసూత్రాలు, పంచగోత్రాలని పైన చెప్పారు కదా. 5 చెప్పినటువంటి సమిష్టిలో చెప్పినటువంటి 5 ఆ సమిష్టిలో చెప్పిన 5 చెప్పినటువంటి దాంట్లో ఇవి ఉన్నాయి. ఇవి లేకపోతే, ఈ పంచసూత్రాలు, పంచగోత్రాలు ఇవన్నీ లేకపోతే గుర్తెరుక బాయనంటే గుర్తుంటే ఎరుకే, గుర్తు లేకపోతే ఎరుకలేదు. అంతా మర్చిపోతే, నిన్ను నువ్వే మర్చిపోతే, అంతా మర్చిపోవడం అంటే నిన్ను నువ్వే మర్చిపోతే, నేననేది, నేనున్నాననేది కూడా లేకుండా మర్చిపోతే, ఆ మర్చిపోతే మరలా జ్ఞాపకం వస్తుంది కదా. మర్చిపోయింది మర్చిపోయినాము, నేను లేను, జగత్తు లేదు, భావించబడుతున్నదంతా లేదు. కలలో వచ్చింది ఏ విధంగా మేల్కుంటానే లేకుండా అయిందో, ఇప్పుడు ఈ చర్చ జరుగుతోంది, ఈ గ్రంథం చదువుతున్నాం, ఈ వివరిస్తున్నాం, ఈ వ్యవహారం అంతా చేస్తున్నాం అనేది కూడా లేదు. మర్చిపోయినాము. మర్చిపోయి ఒకవేళ మర్చిపోయినా మరలా జ్ఞాపకం వస్తుంది కదా. మర్చిపోతే మరలా జ్ఞాపకం కూడా వస్తుంది. మరిపే మళ్ళా జ్ఞాపకము. ఎరుక మరపులు రెండు రూపాయి బిళ్ళకు ఉన్నటువంటి ఆ వైపు ఈ వైపువే కదా. ఇప్పుడు మర్చిపోయావు, మళ్ళీ అవతల తిప్పితే మళ్ళీ మరిపే మళ్ళా జ్ఞాపకం వస్తుంది. మర్చిపోతే చాలదు, మర్చిపోతే చాలదు. మరి ఏం చేయాలి? మర్చిపోతే చాలదు. నిరసించి లేనిదని చెప్పి దాని మీద రాగాన్ని, దాని యొక్క అస్తిత్వమును వదులుకున్నప్పుడు ఏమీ లేనిది అవుతుంది. ఇక నిరసించి ఆ ఉన్నదని, మర్చిపోయినది కూడా మళ్ళీ జ్ఞాపకం వస్తుంది కాబట్టి, మర్చిపోయినది కానీ జ్ఞాపకం వచ్చింది కానీ రెండూ లేవు. రెండింటినీ నిరసించి అవి నిజానికి లేనివేనని, దాని మీద రాగాన్ని, దాని మీద అస్తిత్వమును వదులుకున్నప్పుడు ఏమీ లేనిది అవుతుంది. ఏమీ ఉండదు. ఏముంది? దాన్ని నిరసించిన తర్వాత, అది లేనిదని చెప్పిన తర్వాత, దాని మీద ఉన్నటువంటి రాగాన్ని, దాని మీద ఉన్నటువంటి అస్తిత్వాన్ని, అది ఉన్నది అనే అస్తిత్వం అంటే ఉన్నది అని, అది ఉన్నది అనేటువంటి భావాన్ని రెండింటిని వదులుకున్నప్పుడు ఏమీ లేనిది అవుతుంది. ఆ వదులుకోవాలి అంటే ఈ మర్చిపోయినది మరలా జ్ఞాపకం వస్తుంది కాబట్టి కేవలం మర్చిపోకుండా నిరసించి, అది మరపులో ఉండని, మళ్ళీ గుర్తుకు రానిగాక, అది లేనిది అని నిరసించి లేనిదని చెప్పి దాని మీద ఉండేటువంటి రాగాన్ని తీసేయాలంటే కళ ఉంది, కళలోంచి మేల్కొన్న తర్వాత కళలో జరిగినవన్నీ ఎలా లేవో జాగ్రత్తలోని అలా లేవు. గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏదీ లేదు. గాఢ నిద్రావస్థలో సర్వము లేదు. కేవలం ప్రాణానికి సరిపోయేటువంటి ప్రాణావయవాలు పనిచేస్తున్నాయి. అందువల్ల ఊపిరాడుతోంది. దేహంగా ఉన్నటువంటిదేమో స్థూలంగా ఉండే శరీరం గాలిని పీల్చుకొని మళ్ళీ అప్పుడు కూడా మరుపు స్థితిలో నుంచి మెలక వచ్చినట్టు నిద్రలోంచి మెలక వస్తుంది. అట్లాగే మర్చిపోయింది మళ్ళీ జ్ఞాపకం వస్తుంది కదా. జ్ఞాపకం వచ్చినా కూడా ఇది లేనిదే. జ్ఞాపకం వస్తే కూడా కేవలం మర్చిపోతే చాలదు. నిరసించి
లేనిదని చెప్పి దాని మీద రాగాన్ని అస్తిత్వాన్ని వదులుకున్నప్పుడు ఏం లేనిది అవుతుంది అంటే ఈ విచారణ అంతా ఎందుకు చేస్తున్నాడు? సాధకుడుగా ఉన్నప్పుడు వాటి వరకు కూడా సాధకుడే. తాను లేను, నేను వ్యక్తిగా వ్యష్టి సమిష్టిలు రెండూ కూడా లేనటువంటి నిర్గుణ పరబ్రహ్మం అనే భావన చెందే వరకు, తాను ఆ స్థితిని పొందే వరకు, ఆ భావనలో ఇదయ్యే వరకు ఈ వస్తూనే ఉంటాయి కదా. జ్ఞాపకం వస్తూనే ఉంటుంది, మరపు వస్తూనే ఉంటుంది, అన్నీ వస్తుంటాయి. వస్తున్నప్పటికీ స్థూల దేహంలో ఉన్నప్పుడు, అవస్థల్లో ఉన్నప్పుడు ఇవన్నీ తెలుస్తుంటాయి. కాబట్టి తెలుస్తున్నవన్నీ కూడా నిజానికి లేనివని, కేవలం మరుపుగా మాత్రమే కాకుండా, మర్చిపోయినప్పుడు కాకుండా, జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు కూడా, కేవలం నిద్రలో కాకుండా, నిద్రలో ఉన్నప్పట్లాగే మేల్కొన్నప్పుడు కూడా, నిద్రలో ఉన్నప్పట్లాగే మేల్కొన్నప్పుడు కూడా నిరసించి లేనిదని చెప్పి దాని మీద ఏ రకమైనటువంటి రాగం కూడా, కాసేపు నిరసించినాము, మళ్ళీ కాసేపు పోతానే జాగ్రత్త అవస్థలో వస్తున్నటువంటి వ్యవహారముల చేత ఆకర్షించబడి మళ్ళీ దాంట్లోకి అది ఉన్నదిగా దాని పట్ల ఆశాభావంతో అస్తిత్వంతో ఉంటే మళ్ళీ అది కాసేపు కలుగుతుంటుంది, అక్కడ లాగుతుంది. మళ్ళీ భావం అది లాగినా లాగకపోయినా వ్యవహారకంలో జాగ్రత్తలో ఉన్నప్పుడు కూడా అది లేనిదని, నిద్రలో ఏ స్థితిలో ఉన్నావో దాని పట్ల ఏ విధమైనటువంటి భావాకర్షణ లేకుండా ఉండడమే, అభావంగా ఉండడమే దాని యొక్క అస్తిత్వాన్ని వదులుకున్నట్లు. వదులుకున్నప్పుడు ఏం లేనిది అవుతుంది అంటే, అయినా జ్ఞాపకంలో ఉన్నదానిని జ్ఞాపకంలో నుండి ఎలా తీసివేస్తారు? మరి జ్ఞాపకాల్లో ఉండిపోయినాయి కదా అవన్నీ. జ్ఞాపకాల్లో ఉన్నప్పుడు ఆ జ్ఞాపకాలను ఎట్లా తీసేయాలి, ఎట్లా తీసివేస్తారు? కష్టం కదా జ్ఞాపకాలు తీసేసేది అని భావన ఉంది. అందుకే ఎరుకను మీ అంతట మీరు విడవలేరు. ఆ ఎరుకని దాన్ని మీ అంతట మీరే విడవలేరు. గురువు విడిపించాలి, గురువు విడిపించాలి. దృష్టాంత దాష్టాంతములు చెప్పి నీకు ఈ లేనెరుకను గురువు విడిపించాలి. నీ మట్టుకు నువ్వు విడిపించుకునేటట్టయితే అదేముంది, ఇట్లా చదివింటే అర్థమైంది కదా బుక్ చదివింటే అన్నట్టుండు. అది కాదు కాబట్టి ఆల్రెడీ ఆ స్థితిలో లేనెరుకలో ఉన్నప్పటికీ కూడా అంతకుముందు ఎరుకాతీతంగా ఉన్నటువంటి స్థితి ఏది ఉందో ఆ స్థితిలో గురువు వెళ్ళి, గురువు పరిపూర్ణుడై ఉన్నాడు కాబట్టి, అశరీరుడై ఉన్నాడు కాబట్టి, ఆ అశరీరత్వంగా ఉన్నటువంటి గురువు ఏ విధంగా నువ్వు లేకపోవాలో నీకు వివరించి నిన్ను ఆ లేనెరుకలో నుంచి విడిపించి నిన్ను బయలు స్వరూపంగా చేసినప్పుడు నువ్వు గురువు అనేటువంటి వేరు రెండు తేడాలు లేవు. ఆ బయలు స్వరూపం అయ్యారు కావడానికి ఇదంతా మర్చిపోతే మళ్ళీ జ్ఞాపకం వస్తుంది. జ్ఞాపకాల్లో అదంతా ఉంది కదా, సరిగ్గా వ్యవహారం చేసినప్పుడు పుట్టినప్పటి నుండి చేసినటువంటి సర్వ వ్యవహారాలంటే వాటిలో ఉన్నటువంటి భ్రాంతులన్నీ విడిపించుకుంటూ నువ్వు సాధకుడి స్థితిలో నుంచి భ్రాంతులన్నింటినీ వీడిన స్థితిలోకి వచ్చావు. ఇంకా ఆ స్థితిలో నుంచి మళ్ళీ ఈ లేనెరుకలో ఈ భావించింది అంతా కూడా, ఈ జ్ఞాపకత్వంగా ఉన్నదంతా కూడా లేదు అనేది కావాలంటే ఆ తీసివేయడానికి, ఆ జ్ఞాపకంలో నుంచి ఈ లేనెరుక అంతా తీసేయడానికి నీ అంతటి నీకు వీలు కాదు కాబట్టి గురువు ఉన్నాడు. ఆ గురువే ఈ లేనెరుకనంతా తీసేసి నిన్ను బయలు స్వరూపంగా మారుస్తాడు. ఈ ఈ పేరాకట్కి అయిపోయింది, ఇంకా టైం కూడా అయింది కాబట్టి మంగళం చెప్పండి. ఇంకా నెక్స్ట్ రేపు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై, గురు పరంపరమకు జై. జై గురుదేవ్.